ఈరోజు మనకు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక ఆ ఉద్యోగుల డిప్యుటేషన్లు రద్దు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేసింది. కేవలం బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలను చెల్లించనుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయం, పశుసంవర్ధక సంక్షేమ శాఖల్లో, పోలీస్ స్టేషన్లో డిప్యుటేషన్లపై సేవలు అందిస్తున్న ఉద్యోగులంతా ఇక్కడి నుంచి గ్రామ సచివాలయాల్లోనే పనిచేయాలి. ఉదయం కార్యాలయానికి వచ్చినప్పుడు తిరిగి సాయంత్రం వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. ఇక జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిన పలు జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు 50-60% ఉండడంపై సీఎం కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక సోమవారం నుంచి ఇది 90% పైగా ఉండాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు. అంతకంటే హాజరు తక్కువగా ఉంటే ఎంపీడీఓలను బాధ్యులను చేయనున్నారు. ఇది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి డిప్యుటేషన్ల రద్దు. కేవలం బయోమెట్రిక్ హాజరు విధానంగానే వీరి యొక్క పర్సంటేజ్ చూడటం జరుగుతుంది. ఇక కనీసం మినిమం 90% అనేది ప్రజెంట్ టెన్స్ ఉండాలి. ప్రజెంట్ వచ్చేపాటికి 50-60% ఉండడంతో దీన్ని బాధ్యులు ఎవరు చేయడం జరుగుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓలు దీన్ని బాధ్యులు చేయనున్నారు. సో ఇప్పటి నుంచి 90% కన్ఫామ్గా ఈ యొక్క ప్రజెంటేషన్ ఉండాలి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.